హలో ఫ్రెండ్స్, మితిమీరుతున్న కామెడీ అనిపిస్తుందా, లేకపోతే మంచు విష్ణు ఓవర్ యాక్షన్ చేశాడా అనిపిస్తుందా అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చెప్పాలంటే మంచు విష్ణు ఫ్యామిలీ మీద కావచ్చు, పర్టికులర్గా మంచు విష్ణు మీద కావచ్చు ఎన్ని ట్రోలింగ్స్ వస్తుంటాయో మనందరికీ తెలుసు. ఆ ట్రోలింగ్స్ని ఫేస్ చేయలేక కొన్ని ఛానల్స్ మీద అయితే మంచు విష్ణు అయితే ఫైర్ అవుతుంటాడు. అంటే కేసు పెట్టడం కానీ, ఆ ఛానల్స్కి ఆ స్ట్రైక్లు పంపించడం కానీ ఇలాంటివి చేస్తుంటాడు. సో ఇవన్నీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఇంకా మళ్ళీ మంచు విష్ణు మీద ఎందుకు ఇలా చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే, శ్రీ విష్ణు నటిస్తున్న సింగిల్ మూవీలో మంచు ఫ్యామిలీని ఉద్దేశించి ఒక దగ్గర చిన్న పదం అయితే యూజ్ చేశాడు. ఆ పదం ఎంత బూతు మాట అంటే మామూలు బూతు మాట కాదు. ఏంటి, మంచు కురిసిపోద్ది. ఇక దాన్ని మీరే అర్థం చేసుకోండి ఎంత బూతు మాట అనేది. ఇక శ్రీ విష్ణు ఒక ఇంటర్వ్యూలో కూడా మేము బాలకృష్ణ గారిది, అలాగే చిరంజీవి ఇలా కొంతమంది అయితే యూజ్ చేసాము అన్నాడు. వాళ్ళు చేసింది ఇమిటేషనే కదా. ఇక్కడ మంచు ఫ్యామిలీ గురించి చేసింది, మరి అంత పెద్ద వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి కొంచెం ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళే కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళని ఇంత దిగజారే మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మామూలుగానే మంచు విష్ణు ఏ ట్రోలింగు వేటిని తట్టుకోలేడు. అందుకనే అతను వెళ్ళి వాటి మీద కంప్లైంట్ చేస్తుంటాడు, ఆ ఛానల్స్కి స్ట్రైక్స్ పంపిస్తుంటాడు. అలాంటివన్నీ తెలిసి కూడా ఫిలిం ఛాంబర్లో అంటే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళే ఇంతలా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా మంచు విష్ణుకి బాధ కలగద్ది అని చెప్పి తెలియదు ఎవరికి. మిగతా వాళ్ళంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లా. కానీ మంచు ఫ్యామిలీ మీద మరి ఇంత దారుణమైన మాట మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. అందుకని ఎవరైనా సరే కామెడీ ఎప్పుడైనా సరే శృతి మించకూడదు. కామెడీ అనేది ఇన్ టైంలోనే ఉండాలి. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మీరితే ఇలానే అవద్దు అనమాట. కాకపోతే ఈ సినిమాకి మంచి ప్రమోషన్ జరిగింది. ఇక ఫైనల్గా చూసుకుంటే, శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీలో ఆ మంచు ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడటం అయితే 100కి 200% తప్పు. అలాగే మంచు విష్ణు ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేయడం కూడా కరెక్ట్. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఎవరైనా సరే ఇమిటేట్ చేయొచ్చు, కానీ ఇలాంటి పదాలు కావచ్చు, ఇలాంటి ఇంత దిగజారే మాటలైతే మాట్లాడకూడదు. మరి మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.